వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమపరాగశోణం కువలయనీ జారకోరకాపీడం. అలా ఆ వల్లభ గణపతిని నమస్కరించుకుంటూ ఒక్కొక్క ప్రాకారాన్ని దాటుకుంటూ వెళుతున్నాం. మొదటి ప్రాకారము ఇనుముతో చేసిన ప్రాకారము, రెండవ ప్రాకారము కంచు ప్రాకారము, మూడవ ప్రాకారము రాగి ప్రాకారము, నాలుగవ ప్రాకారము సీస ప్రాకారము. నమత తదుత్తర భాగే నాకి పథోల్లంఘి శృంగ సంఘాతం సీసాకృతిం తురీయం సితకిరణాలోక నిర్మలం సాలం. అది నాలుగవ ప్రాకారంలోని శ్లోకం. ఈ ప్రాకారం పైన ఎవరున్నారు? దేవతలకు మార్గమును దాటుచు అలా చంద్రకిరణాలు ఆ సీస లోహముతో కట్టబడిన ఆ సీస లోహాని పైన కిరణ సముదాయముతోటి చల్లగా ఉన్న ఆ ప్రాకారాన్ని నమస్కరిస్తున్నాను. స్థాలద్వయాంతరాళే సరళాలికపోత చాటు సుభగాయాం సంతానవాటికాయాం సక్తం చేతోస్తు సతతమస్మాకం. అక్కడ ఆ తామ్రసాస ప్రాకారము మధ్యలో ఒక తుమ్మెదల ఝుంకారం, ఆ తుమ్మెదల ఝుంకారం తోటి పావురాళ్ళ పలుకులతోటి మనోజ్ఞమైన సంతాన వృక్షాల సముదాయము ఉన్నది. ఎప్పుడైనా ఒక చెట్టుని చూడంగానే మన మనసు సంతోషంగా ఉంటుంది. అలా మనసుకి సంతోషంగా ఉండే అక్కడ వృక్ష సముదాయాలను చూస్తూ ఉంటే ఎంతో హాయిగా ఆనందంగా ఉంది. తత్ర తపనాతిరుక్ష సామ్రాగ్రి చరణ సాంద్రిత స్వాంతః శుక్రశృచి స్త్రీ సహిత గ్రీష్మార్తుర్ధసతు కీర్తిమా కల్పం. అక్కడ సంతాన వృక్షాల వనముల సమీపములో ఎలా ఉన్నది? సూర్యుని వలె ఉగ్రమమైనది. రాజరాజేశ్వరి దేవి పాదాల యందు ఆసక్తికరంగా ఉన్నారు. ఎవరు? జ్యేష్ఠ లక్ష్మి, ఆషాఢ లక్ష్మితో కూడిన గ్రీష్మ ఋతువు. మీరు మనకి దాంట్లో కూడా వచ్చింది ఒకసారి, మణిద్వీపంలో కూడా చూడండి. అక్కడ ఎవరైతే ఉన్నారో మణిద్వీపం. మణిద్వీపంలో ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూడా గ్రీష్మ ఋతువు. శుక్రశ్రుచిశ్రీ శుక్రశ్రీ శుచిశ్రీ అనే ఇద్దరు భార్యలతోటి గ్రీష్మ ఋతువు అక్కడ ఉన్నారు. ఆ గ్రీష్మ ఋతువుతో కూడి ఉన్న ఈ ఆ ప్రాకారాన్ని గనక మనము తలుచుకుంటే ఉంటే కల్పాంతము వరకు యశస్సుని ఇచ్చు కాక. ఇది పట్టుకోండి. ఏమేమి ప్రాకారాలు చూస్తూ ఉంటే ఏమేమి మనకి ఇస్తుందో అన్నది కూడా ఇక్కడ చాలా వివరంగా చెప్తూ ఉన్నారు. చూడండి మళ్ళీ ఇంకొకసారి 13, 14, 15 ఈ మూడు కూడా నాలుగవ ప్రాకారానికి సంబంధించిన శ్లోకాలు. సాలద్వయాంతరాళే సరళాలికపోత చాటు సుభగాయాం సంతానవాటికాయాం సక్తం చేతోస్తు సతతమస్మాకం తత్ర తపనాదిరుక్ష సామ్రాగ్ని
చరణ సాంద్రిత స్వాంతః శుక్రశ్రుచి స్త్రీ సహితో గ్రీష్మార్తుర్దిశతు కీర్తిమాకల్పం. ఆ తర్వాత 5వ ప్రాకారంలోకి వెళుతున్నాం. ఈ 5వ ప్రాకారం ఏమిటి అంటే ఇత్తడి ప్రాకారం. ఉత్తర సీమని తస్యోన్నత శిఖరి శిఖరోత్కంపి హాటక పతాకః ప్రకటయతు పంచమో నః ప్రాకారః కుశల మారకూటమయః. ఈ సీస ప్రాకారం ఎలా ఉన్నది? ఎత్తైన శిఖరములతో అక్కడ జెండాలు బంగారు జెండాలతో కలిసి ఇత్తడి లోహముతో చేయబడిన 5వ ప్రాకారం ఏదైతే ఉన్నదో ఈ 5వ ప్రాకారాన్ని అలా తలుచుకుంటూ ఉంటే మాకు యోగక్షేమాలు కుశలమారకూటమయ యోగక్షేమాలను కలిగించుకాక. ఉత్తర సీమని తస్యోన్నత శిఖరోత్కంపి హాటక పతాకః ప్రకటయతు పంచమో నః ప్రాకారః కుశలమారకూటమయః ప్రాకారయోశ్చ మధ్య పల్లవితాన్యభ్యుత పంచమోన్మేష హరిచందన ధ్రువాటి హరతా దామూలమస్మదనుతాపం. ఇక్కడ ఈ సీస ప్రాకారానికి ఇత్తడి ప్రాకారానికి మధ్యలో ఒక కోకిలలు ఉన్నాయంట. కోకిల ఎక్కడ ఉంటాయి? చిగురులతో ఉన్న చెట్లు ఎప్పుడైతే ఉంటాయో అక్కడ కోకిలు ఉన్నాయంట. అవి ఎలాగా? పంచమ స్వరముతోటి అక్కడ మొత్తము కూ కూ అంటూ హాయిగా తమ రాగాన్ని వినిపిస్తూ ఉన్నాయంట. అక్కడ ఏమి చెట్లు ఉన్నాయి? హరిచందన వృక్షములు ఉన్నాయంట. ఆ హరిచందన వనము ఏదైతే ఉందో మా కష్టాలను పూర్తిగా పోగొట్టుకాక. ఒక్కొక్క ప్రాకారాన్ని తలుచుకుంటే ఒక్కొక్క మనసులో ఉండే బాధలను మొత్తము పోగొడుతుంది. అందుకే మణిద్వీపం అంత గొప్పది. ప్రాకారయోశ్చ మధ్యే పల్లవితాన్యభృత పంచమోన్మేష హరిచందన ధ్రువాటి హరతా దామూలమస్మదనుతాపం. మరి ఇక్కడ ఎవరు కాపలాగా ఉన్నారు? తత్ర నభశ్రీ ముఖ్యై తరుణీ వర్గై సమన్వితః పరితః వజ్రాట్టహాసముఖరో వాంఛాపూర్తిం తనోతు వర్షర్తుః. హరిచందన వృక్షాల వనములందు శ్రావణ మాస లక్ష్మిలు స్త్రీ సమూహములతో కూడి పిడుగుల అంటే భయంకరమైన గర్జనలు శబ్దము చేస్తూ ఉన్నారు అక్కడ. అంటే శ్రావణము భాద్రపదము ఈ రెండు కూడా వర్ష ఋతువు. ఈ వర్ష ఋతువు ఏం చేస్తుంది? ఎప్పుడూ కూడా భయంకరమైన గర్జనలతోటి వర్షాన్ని కురవటానికి మనకి సూచనలుగా కనిపిస్తూ ఉంది. అలాంటి వర్ష ఋతువు, వర్షం పడితేనే కదా మనకి పంటలన్నీ పండి భూమి మొత్తం సస్యశ్యామలంగా ఉండేది. అలాంటి వర్ష ఋతువు మా కోరికలను తీర్చుకాక. ఒక్కొక్క మాసము మాసము కాదు ఋతువు, ఆ ఋతువుని అక్కడ కాపలాగా ఉన్నారన్నమాట. ఎవరు? తన భార్యలు ఎవరు? తత్ర నభశ్రీ ముఖ్యై స్తరుణీ వర్గై సమన్వితః పరితః వజ్రాట్టహాసముఖరో వాంఛాపూర్తిం తనోతు వర్షర్తుః. 16, 17, 18 ఈ మూడు కూడా 5వ ప్రాకారమును గురించి చెప్తూ ఉన్నాయి. ప్రాకారము ఫస్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక శ్లోకం.
ఆ ప్రాకారానికి ఈ ప్రాకారానికి మధ్య ఏమి ఉన్నవి అనేది ఒక శ్లోకము. ఆ ప్రాకారానికి ఎవరు కాపలాగా ఉన్నారు అనేది ఒక శ్లోకము. ఫస్ట్ ప్రాకారాన్ని తలుచుకుంటే యోగక్షేమాలని కలిగిస్తుంది. ఆ తర్వాత ఆ ప్రాకారానికి మధ్యలో ఉన్న ఆ స్థలాన్ని గనక తలుచుకుంటే కష్టాలను పోగొడుతుంది. ప్రాకారంకి అధిదేవతగా ఉన్న వారిని తలుచుకుంటే కోరికలను తీరుతుంది. జాగ్రత్తగా గమనించుకోండి. మళ్ళీ ఈ 3 శ్లోకాలు చదువుతా. 5వ ప్రాకారానికి సంబంధించినవి. उत्तरसीमनितस्योन्नत शिखरि शिखरोत्कम्पिघाटकपताकः प्रकटयतु पञ्चमो नः प्राकारः कुशलमार कूटमयः प्राकारयोश्च मध्ये पल्लवितान्यभृतपञ्चमोन्मेष हरिचन्दनद्रुवाटि हरता दामूलमस्मदनुतापम् तत्र नभस्त्रीमुख्यैस्तरुणि वर्गैः समन्वितः परितः वज्राट्टः समुखरो वाञ्छापूर्तिं తనోతు వర్షర్తుః. ఆ తరువాత 6వ ప్రాకారం. 6వ ప్రాకారం ఎలా ఉన్నది? పంచలోహాలతో కూర్చబడినది. ఈ 6వ ప్రాకారంలో ఎన్ని యోజనాల దూరంలో ఉన్నది? మారుతయోజన దూరే మహనీయస్తస్య చోత్తరే భాగే భద్రం కుశిశ్చ షష్ఠః ప్రాకారః పంచలోహ ధాతుమయః. ఈ ఇత్తడి ప్రాకారము అలా పైభాగంగా చూసుకుంటూ ఉంటే 7 యోజనముల దూరముతో గొప్ప మహిమములతో ఉన్నది. ఈ పంచలోహములతో నిర్మించబడిన 6వ ప్రాకారం. ఈ 6వ ప్రాకారము తలుచుకుంటే మనకేం చేస్తుంది? మనకి క్షేమాన్ని కలిగింపచేస్తుంది. మారుతయోజన దూరే మహనీయస్తస్య చోత్తరే భాగే భద్రం కుశిష్ట షష్ఠః ప్రాకారః పంచలోహ ధాతుమయః అనయోర్मध्ये सन्ततमङ्कुरद्दिव्यकुसुमगन्धायां मन्दारवाटिकायां మానసమంగీకరోతు మే విహృతిం. ఇక ముందున్న ప్రాకారం ఏమిటి? ఇత్తడి ప్రాకారం. ఇత్తడి ప్రాకారానికి ఈ పంచలోహ ప్రాకారానికి మధ్యలో ఏమి ఉన్నవి? ఇత్తడి పంచలోహ ప్రాకారాల మధ్యలో పుష్పాలతోటి మందార వాటికలు అన్ని ఎప్పుడు సువాసన కలిగించే పుష్పాలు అన్ని ఆ వాటికలో ఉన్నాయి. ఆ వాటికలో వనములో ఉన్న అలా చూస్తూ ఉంటే ఆ మనస్సు దానిలోకి విహరించుకాక అంటున్నారు. అంటే మన మనస్సు ఇప్పుడు 6వ ప్రాకారములో ఇత్తడి ప్రాకారానికి పంచలోహ ప్రాకారానికి మధ్యలో ఉన్న ఆ స్థలంలో అనేక సుగంధమైన పుష్పాల నడుమ చెట్ల నడుమ మన మనస్సు అక్కడ విహరించుగాక అని కోరుకున్నాం. ఇక్కడ ఎవరున్నారు ఈ వాటికకి కాపలాగా? తస్యామి తస్యామి శోర్జలక్ష్మీ తరుణీభ్యాం శరదృతు సదా సహితః అభ్యర్చయన్ సజ్జీవాదంబామామోద మేదురైః కుసుమైః. ఆ మందార వృక్షాల వనమునందు ఆశ్వీజ మాసము, కార్తీక మాసాలు అనే మాస లక్ష్ములతో కూడి శరదృతువు, అక్కడ శరదృతువు ఉన్నాడు. ఆ శరదృతువు దట్టమైన పుష్పముల చేత పరమేశ్వరుని పూజిస్తూ ఉన్నారు.
అంటే ఆ పుష్పాలు పరమేశ్వరునికి పూజిస్తే ఎంత బాగుండో అని మన మనసుకి అనిపిస్తూ ఆ అది అంత వృద్ధి అగుగాక, పరమేశ్వరుడి మీద ఉండే పూజ ఎంత వృద్ధి కాక అంటున్నారు ఇక్కడ. తస్యామి తస్యామి శోర్జలక్ష్మీ తరుణీభ్యాం శరదృతు సదా సహితః అభ్యర్చయన్ సజ్జీయాదంబామామోద మేదురైః కుసుమైః. ఒక్కసారి మళ్ళీ 19, 20, 21 ఆరవ ప్రాకారం పంచలోహ ప్రాకారానికి సంబంధించిన శ్లోకాలు మళ్ళీ ఇంకొకసారి చదువుతాం. మారుతయోజన దూరే మహనీయస్తస్య చోత్తరే భాగే భద్రం కృషిష్ట షష్టః ప్రాకారః పంచలోహ ధాతుమయః అనయోర్मध्ये సంతతమంకురద్దివ్య కుసుమగంధాయాం మందారవాటికాయాం మానసమంగి కరోతు మే విహృతిం. తస్యామి శోర్జలక్ష్మీ తరుణీభ్యాం శరదృతు సదా సహితః అభ్యర్చయన్ సజ్జీయాదంబామామోద మేదురైః కుసుమైః. ఇక్కడ అక్కడ నుంచి చిన్నగా మనము 7వ ప్రాకారంలోనికి వెళదాం. ఇక్కడ 7వ ప్రాకారం ఎన్ని యోజనాల దూరంతో ఉన్నది? 7 యోజనాల దూరంతో ఉన్నది. పంచలోహ ప్రాకారానికి ఆ పై భాగాన ఉన్నది 7 యోజనాల దూరముతో ఉన్న 7వ ప్రాకారము వెండితో చేయబడిన ఈ ప్రాకారం. తస్యర్షి సంఖ్యయోజన దూరే దేదీప్యమాన శృంగౌఘః కలధౌత కలితమూర్తిః కళ్యాణం దిశతు సప్తమస్సాలః. తస్యర్షి సంఖ్యయోజన దూరే దేదీప్యమాన శృంగౌఘః కలధౌత కలితమూర్తిః కళ్యాణం దిశతు సప్తమస్సాలః. ఈ 7వ ప్రాకారము వెండితో చేయబడిన 7వ ప్రాకారాన్ని కనుక మనము తలుచుకుంటే మనకి శుభాలను కలిగించుగాక. మధ్యే తయోర్ మధ్యే తయోర్ మరుత్పథ లంఘిత విటపాగ్రవిరుత కలకంఠ శ్రీపారిజాతవాటీ శ్రియమనిషం దిశసు శీతలోద్దేశ. ఇక్కడ చల్లటి గాలులు, ఆ చల్లటి గాలులు వీస్తూ కొమ్మల చివరల వరకు ఉన్నాయట కోయిలలు. అలా కోయిలలు కూస్తూ చల్లగా ఉన్నదట ఆ ప్రదేశం. అక్కడ ఏమి వృక్షాలు ఉన్నాయి? పారిజాత వృక్షాలు. శ్రీ పారిజాతవాటీ శ్రియమనిషం. శ్రీయం అంటే లక్ష్మి, లక్ష్మీప్రదమైన పారిజాత వనములు ఉన్నాయి. ఆ పారిజాత వనములను మనము ఈ ప్రాకారాన్ని తలుచుకుంటే అసలు ఎల్లవేళలా సంపదలను ఇచ్చుగాక. మధ్యే తయోర్ మరుత్పథలంఘిత విటపాగ్రవిరుత కలకంఠ శ్రీపారిజాతవాటీ శ్రియమనిషం దిశతు శీతలోద్దేశ. ఇక్కడ ఎవరున్నారు? ఎవరు కాపలాగా ఉన్నారు? ఇక్కడ తస్యామతి ప్రియాభ్యాం సహ ఖేలం సహస్య లక్ష్మీభ్యాం సామంతో ఝషకేతుర్ హేమంతో భవతు హేమవృద్యైనః. ఇక్కడ తన ప్రియురాళ్ళు మార్ధలక్ష్మి, పుష్యలక్ష్మి
ఆ మార్గ పుష్యలక్ష్మిలతో కూడిన మన్మధుడు అనంగుడు. మన్మధుడికి అనంగుడు ఎవరు? హేమంత ఋతువు. ఆ హేమంత ఋతువు అక్కడ ఆయన ఉండి తన భార్యలతోటి విలాసంగా ఉన్నారట. ఆ బా ఆ ఈ ప్రాకారాన్ని ఎవరైతే తలుచుకుంటూ ఆ హేమంత ఋతువుని అలా తన భార్యలతో కూడి ఉన్న ఆయనని తలుచుకుంటూ వారికి నమస్కరించటం వలన మనకి బంగారం వృద్ధి చేస్తుంది అంటున్నారు. హేమ వృద్ధి అయిన, హేమం అంటే బంగారం, దీన్ని తలుచుకోవటం వలన మనకి బంగారం వృద్ధి అవుతుంది. తస్యామతి ప్రియాభ్యాం సహ ఖేలం సహ సహస్య లక్ష్మీభ్యాం సామంతో జశ జశకేతుర్హేమంతో భవతు హేమ వృద్ధ్యైనః. ఒక్కసారి ఈ 7వ ప్రాకారానికి సంబంధించిన శ్లోకాలు చదివేసేస్తాం. తస్యర్షి సంఖ్యయోజన దూరే దేదీప్యమాన శృంగౌగః కలధౌత కలితమూర్తి కళ్యాణం దిశతు సప్తమసాలః మధ్యే తయోర్ మరుత్పథలంఘిత విటపాగ్ర విరుత కలకంఠ శ్రీపారిజాతవాటి శ్రియమనిషం దిశతు శీతలోద్దేశ తస్యామతి ప్రియాభ్యాం సహ ఖేలం సహ సహస్య లక్ష్మీభ్యాం సామంతో ఝషకేతుర్హేమంతో భవతు హేమ వృద్ధ్యైనః.